ఈ మాల్దీవ్స్ భవిష్యత్తులో ఉండవు. ఇతన్ని మీరు గుర్తుపట్టారా? మాల్దీవ్ ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ ముయిజు కొన్ని రోజుల క్రితం మన ఇండియాకు అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేసినవాడు. వీళ్ళ మినిస్టర్లు మోడీ గారిని నోటికొచ్చినట్టుగా తిట్టారు, మన దేశాన్ని అవమానించారు. కానీ చివరికి వీళ్ళంతా ఈ కంప్లీట్ మాల్దీవ్స్ గవర్నమెంట్ ఇండియాతో కాళ్ళబేరానికి వచ్చింది. అయితే ఈ వీడియో టాపిక్ అది కాదు. మాల్దీవ్స్ ఎవ్రీ ఇయర్ సముద్రంలో మెల్లమెల్లగా మునిగిపోతుంది. సాధారణంగా యావరేజ్గా వరల్డ్ వైడ్గా ఉన్న దేశాలు, నగరాలు సముద్ర మట్టానికి 840 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. కానీ మాల్దీవ్స్ కేవలం 1.5 మీటర్ ఎత్తులో మాత్రమే ఉంది. కాబట్టి సముద్ర ఉపరితలం కొద్దిగా పెరిగినా ఈ దేశం కంప్లీట్గా మునిగిపోతుంది. ఆల్రెడీ పొల్యూషన్ కారణంగా వాతావరణంలో వేడి పెరిగి ధృవాలు వేగంగా కరుగుతున్నాయి. ప్రజెంట్ మాల్దీవ్స్లో తాగడానికి మంచినీరు కూడా దొరకట్లేదు. అక్కడ బోర్లు వేస్తుంటే ఉప్పు నీరే వస్తుంది. ఎందుకంటే మెల్లమెల్లగా వాటర్ లెవెల్ పెరిగి ఉప్పు నీరు అనేది ఈ భూమి యొక్క పొరల్లోకి వెళ్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం 2060-80 వచ్చేసరికి 90% మాల్దీవ్స్ సముద్రంలో మునిగిపోతుంది. మరి ఆ దేశమే మునిగిపోతే అక్కడి ప్రజలు ఏమైపోతారు అంటే దానికి సమాధానం ప్రజెంట్ ఎవరి దగ్గర లేదు. బహుశా అక్కడి ప్రజలు ఇండియాకు షిఫ్ట్ అవుతారు కావచ్చు, లేదా ఇతర ఏదైనా ఇస్లామిక్ కంట్రీస్కి షిఫ్ట్ అయిపోతారు కావచ్చు. బై ద వే, మన దేశాన్ని అవమానించి మన ప్రైమ్ మినిస్టర్ని నోటికొచ్చినట్టుగా తిట్టిన ఈ ఇస్లామిక్ దేశానికి భారత్ ఈ విషయంలో సహాయం చెయ్యాలా వద్దా? మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.